నీటికి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కోసం దిస్ వీడియో ఈస్ గోయింగ్ టు బి ద మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో. మనం ఒక చాప్టర్ వైజ్ అనాలిసిస్ చేయబోతున్నాం. ఒక్కొక్క చాప్టర్ లోని మీరు ఓల్డ్ ఎన్సీఆర్టీ ఎక్కడి నుంచి చదవాలి, న్యూ ఎన్సీఆర్టీ లో ఏం చదవాలి అన్నది క్లియర్ గా తెలుసుకోబోతున్నాం. విత్ లేటెస్ట్ అప్డేట్స్ ఏవైతే ఎన్సీఆర్టీ లో వచ్చాయో, చేంజెస్ ఏవైతే వచ్చాయో దాంట్లో అవి కూడా డిస్కస్ చేసుకోబోతున్నాం నాన్న. సో స్టే టిల్ ది ఎండ్ అండ్ లెట్ us begin the session champions. ఓల్డ్ ఎన్సీఆర్టీ ఎక్కడి నుంచి అయితే చదవాలో, ఏ చాప్టర్ లో అయితే మీరు ఓల్డ్ ఎన్సీఆర్టీ చదవాలో లేదంటే ఓల్డ్ టాపిక్స్ చదవాలో అక్కడ నేను ఓ అనేసి ఒక అబ్రివేషన్ పెడతాను. దట్ మీన్స్ మీరు అక్కడ వెళ్ళి ఓల్డ్ ఎన్సీఆర్టీ వెతుక్కోవాలి. ఓల్డ్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో దాని నుంచి చదవాలి. న్యూ ఎన్సీఆర్టీ ఎక్కడి నుంచి అయితే చదివితే మీకు ఓకేనో అక్కడ నేను ఎన్ అని పెడతాను. ఎక్కడైతే వీటి రెండింటి నుంచి చదవాలో, ఎక్కడైతే మీకు ఓల్డ్ ఇంకా న్యూ రెండింటి నుంచి చదవాలో అక్కడ నేను ఒక పని చేస్తాను. అక్కడ నేను బి అని పెడతాను, అంటే బోత్ అని అర్థం అనమాట. సో వెన్ ఐ సే బోత్ ఐ మీన్ దట్ మనకి మీరు రెండింటి నుంచి ఎందులో నుంచైనా చదవచ్చు అని అర్థం. ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా ఇంపార్టెంట్, కేర్ఫుల్ గా వినండి. అన్నిటికన్నా ఫస్ట్ మనం లివింగ్ వరల్డ్ నుంచి స్టార్ట్ చేద్దాం నాన్న. సో లివింగ్ వరల్డ్ లో మనం చూసుకున్నట్లయితే, మీరు చూసుకుంటున్నారు లివింగ్ వరల్డ్ లోని ఇవి ఓల్డ్ ఎన్సీఆర్టీ లో ఉన్న టాపిక్స్. ఇవి మనం ఏవైతే చూసుకుంటున్నామో దీస్ ఆర్ ద టాపిక్స్ ఇన్ ది ఓల్డ్ ఎన్సీఆర్టీ. ఏవైతే డిలీట్ చేయబడ్డాయి ఇంకా న్యూ ఎన్సీఆర్టీ నుంచి రిమూవ్ చేయబడ్డాయి. సో ఇప్పుడు కొత్త ఎన్సీఆర్టీలో మీకు ఈ టాపిక్స్ ఉండవు. కాకపోతే ప్రాబ్లం ఉన్నది ఒకటి, ఏంటది? మనకి నీట్ లోని ఏ సిలబస్ ఉన్నది అన్నది కూడా మనకి ఇంపార్టెంట్. వాట్ ఈస్ లివింగ్ అనేది మీకు ఓల్డ్ ఎన్సీఆర్టీ లో ఉంది, కాకపోతే మీకు అది న్యూ ఎన్సీఆర్టీ లో లేదు. కానీ నీట్ లో మీకు ఆ సిలబస్ ఉన్నది అనమాట. వాట్ ఈస్ లివింగ్ చదువుకోవాలి లివింగ్ వరల్డ్ నుంచి. మిగతాదంతా మీకు ఇప్పుడు నీట్ లో ఎలాగో లేదు కాబట్టి ఎట్ ప్రెసెంట్ యూ కెన్ అవాయిడ్ దట్. బట్ వాట్ ఈస్ లివింగ్ అనేది మనం చదువుకోవాలి. ఎందుకంటే నేను మీకు ఇక్కడ కన్ఫర్మ్ కూడా చేసేస్తాను కావాలంటే. వాట్ ఈస్ లివింగ్ అనేది ఉన్నదన్నమాట. ప్లాంట్ కింగ్డమ్ గురించి మాట్లాడుకుందాం. ప్లాంట్ కింగ్డమ్ లోని మీరు అందరూ చూసుకున్నట్లయితే మనకి యాంజియోస్పర్మ్స్, లైఫ్ సైకిల్స్ ఇంకా ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్స్ డిలీట్ అయిపోయింది. మీకు ఓల్డ్ ఎన్సీఆర్టీలో అది ఉండేది, ఇప్పుడు న్యూ ఎన్సీఆర్టీలో లేదనమాట. సో అది మీకు సిలబస్ లో కూడా ఉందో లేదో కావాలంటే మనం చెక్ చేసేసుకుందాము. సీలియంట్ ఫీచర్స్ ఆఫ్ ప్లాంట్స్ ఇంటూ మేజర్ గ్రూప్స్ ఆల్గే, బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్, జిమ్నోస్పర్మ్స్. దాని తర్వాత అంతే, దట్స్ ఇట్. సో జిమ్నోస్పర్మ్స్ వరకు వచ్చి ఆగిపోయారు కాబట్టి దట్ మీన్స్ మీకు ఇక్కడ న్యూ ఎన్సీఆర్టీ చదువుకోవడంలో ప్రాబ్లం లేదు. సో దట్ మీన్స్ ఫర్ ప్లాంట్ కింగ్డమ్ యూ కెన్ స్టడీ. ప్లాంట్ కింగ్డమ్ కోసం మీరు న్యూ ఎన్సీఆర్టీ చదువుకోవచ్చు, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే నేను మీకు రిఫర్ చేస్తాను యాంజియోస్పర్మ్స్ ఏదైతే మినీ అకౌంట్ ఉందో, ఆ చిన్న అకౌంట్ ఏదైతే అట్ ది ఎండ్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ ఉన్నదో అది మీరు ఒకసారి గ్యారంటీగా రిఫర్ చేసుకోండి. దాని నుంచి మీకు యాక్చువల్ గా క్వశ్చన్స్ రావచ్చు. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. స్మాలెస్ట్ ప్లాంట్, వోల్ఫియా, లార్జెస్ట్ ప్లాంట్, ఓకే, అలా యూకలిప్టస్, అలాంటివి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ నుంచి ఈ మధ్య క్వశ్చన్స్ అడుగుతున్నారు అప్పుడప్పుడు. అదొకటి. ఇంకా ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ ఏదైతే ఉందో అది మీరు నేర్చుకోవడం అవసరం. నేను రీసెంట్ గా ప్లాంట్ కింగ్డమ్ అనేది వేదాంత తెలుగు మెయిన్ ఛానల్ ఏదైతే ఉన్నదో అక్కడ నేను కవర్ చేశాను. మీరు కావాలంటే అక్కడ చూసుకోవచ్చు. నేను ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్స్ కవర్ చేయడం జరిగింది. దాని మీద వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా కవర్ చేశాను. దానివల్ల మీకు ఒక ఐడియా వస్తుంది. సడన్ గా మీకు ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ నుంచి బార్డర్ లైన్ క్వశ్చన్ వస్తే మీకు ఎలా ఆన్సర్ చేయాలో మీకు తెలుస్తుంది. సో రిమెంబర్ దట్. అయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫర్దర్ ముందుకెళ్తూ మిగతా అన్ని చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో మనకి లివింగ్ వరల్డ్ లో మిగతా అంతా ఏదైతే ఉందో, లివింగ్ వరల్డ్, బయోలాజికల్ క్లాసిఫికేషన్, ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్ మిగతా అంతా ఏదైతే ఉందో అదంతా మీరు ఇంకా న్యూ ఎన్సీఆర్టీలో చదువుకోవచ్చు అనమాట. ఓకే, సో మిగతా వాట్ ఈస్ లివింగ్ వదిలేసి ఈ మిగతా అంతా ఏదైతే చూస్తున్నారో ఇదంతా మీకు న్యూ ఎన్సీఆర్టీలో దొరికిపోతుంది. మీరు ఓల్డ్ ఎన్సీఆర్టీకి వెళ్ళక్కర్లేదు, న్యూ ఎన్సీఆర్టీలోని ఇవన్నీ మీకు దొరికిపోతాయి అనమాట. ద ఓన్లీ థింగ్ దట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ ఇస్ వాట్ ఈస్ లివింగ్. ఇది మాత్రం మీరు ఓల్డ్ ఎన్సీఆర్టీ నుంచి చదువుకోవాలి, ఇంపార్టెంట్. చదువుకోండి. ఇంకా యాంజియోస్పర్మ్స్ చిన్న ఒకటి అకౌంట్ నేనైతే చెప్పాను, అది అయింది, డన్. మనకి ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది అన్న. ఓకే, సెకండ్ యూనిట్ కి వెళ్ళిపోదాం. సెకండ్ యూనిట్ లో మనకి అన్నిటికన్నా ఫస్ట్ వస్తుంది మార్ఫాలజీ. ఓకే, ఇప్పుడు మార్ఫాలజీలో ప్రాబ్లం ఉన్నది, చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. ఏంటి? మనకి కొత్త ఎన్సీఆర్టీలోని రూట్ మోడిఫికేషను, స్టెమ్ మోడిఫికేషను, లీఫ్ మోడిఫికేషను తీసేశారు, ఫ్యాబేసీ కూడా తీసేశారు. ఓకే, కాకపోతే ప్రాబ్లం ఏంటంటే రీసెంట్ గా ఇచ్చిన సిలబస్ లోని ఏవైతే ఫ్యామిలీస్ ఉన్నాయో ఆ ఫ్యామిలీస్ లో ఫ్యాబేసీ లేదంటే లెగ్యూమినోజే ఉన్నది. దాన్ని బట్టి అర్థం ఏమిటి? మనం ఇది చదువుకోవాలి, కాకపోతే ఇది లేదు. సో ఆల్ దీస్ ఫోర్ టాపిక్స్ till Fabaceae you have to read it from old NCERT. ఓ అని ఎందుకు చెప్పాను? ఓల్డ్ ఎన్సీఆర్టీ కోసం అని చెప్పాను. ఓకే, సో ఈ కావాలంటే ఈ డాక్యుమెంట్ నేను మీకు టెలిగ్రామ్ లోనే లేదంటే కింద లింక్ ఇచ్చేస్తాను దాన్ని. మీరు కావాలంటే ఈ పర్టికులర్ పీడిఎఫ్ అంతా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నో నీడ్ టు వరీ. ఇప్పుడు కేర్ఫుల్ గా వినండి. సో రూట్ మోడిఫికేషన్, స్టెమ్ మోడిఫికేషన్, లీఫ్ మోడిఫికేషన్, ఇంకా ఫ్యాబేసీలో లేదంటే లెగ్యూమినోసే ఫ్యామిలీ ఏదైతే ఉందో అక్కడ వరకు మీరు ఓల్డ్ ఎన్సీఆర్టీలో చదవాలి. ఎందుకంటే న్యూ ఎన్సీఆర్టీలో ఇవ్వలేదు. ఎందుకు? సిలబస్ లో ఉందా అని మీరు అడుగుతారు నన్ను. సిలబస్ లో ఉంది నాన్న, చూపిస్తాను చూడండి. మనకి మార్ఫాలజీ అండ్ మోడిఫికేషన్స్, ఓకే, టిష్యూస్, అనాటమీ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఇప్పుడు ఫస్ట్ చూడండి, ఇక్కడ మనకి రూట్, స్టెమ్, లీఫ్ ఉన్నది.
దీని మార్ఫాలజీ దీని మోడిఫికేషన్స్ వాళ్ళు అడుగుతున్నారు, సపరేట్ గా రాసిన దాని మీద మీకు క్వశ్చన్ అనేది వచ్చింది. సో అందుకే ఇది ఇంపార్టెంట్. ఓకే, మీరు ఇది ఓల్డ్ ఎన్సీఆర్టీ నుంచి చదువుతారు. అట్ ఎనీ కాస్ట్ యూ హ్యావ్ టు స్టడీ ఇట్ ఫ్రమ్ ఓల్డ్ ఎన్సీఆర్టీ. ఇది వచ్చేసి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్ఫాలజీతో సంబంధించి. ఇప్పుడు ఫ్యామిలీస్ ఉన్నాయి. ద ప్రాబ్లమ్ విత్ దట్ ఇస్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయి, మాల్వేసి, క్రూసిఫరే, లెగ్యూమినోసే, కంపోజిటే, గ్రామినే. దీంట్లో ఇందులో ఏ ఫ్యామిలీ కూడా ఇప్పుడు అట్ ప్రెసెంట్ మీకు న్యూ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లో లేదు. ఇట్ ఈస్ నాట్ దేర్ ఎనీవేర్. మనకి అవుట్ సైడ్ ద సిలబస్ అనమాట ఇది. ఇట్ ఈస్ అవుట్ సైడ్ ఎన్సీఆర్టీ. ఇది అంటే ఎన్సీఆర్టీలో ఎక్కడా లేదు ఇది ఇప్పుడు అట్ ప్రెసెంట్. మనకి ఓన్లీ లెగ్యూమినోజే అంటే ఫ్యాబేసిన్ వదిలేసి, ఫ్యాబేసిన్ లెగ్యూమినోజే అని కూడా అంటాము. ఓకే, లెగ్యూమినోజేని వదిలేసి మిగతా ఏవి మనకి యాక్చువల్ గాను ఎన్సీఆర్టీలో లేవు. సో దీని గురించి ఏం చేద్దాం, నేను ఆల్ ప్లాంట్ ఫ్యామిలీస్ అనేసి ఒక పూర్తి వీడియో అనేది ఆల్రెడీ సెషన్ చేసేసాను. దీంట్లో అయితే అన్ని ప్లాంట్ ఫ్యామిలీస్ ని కవర్ చేయడం జరిగింది నేను. సో ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు స్టడీ దట్, మీకు వేదాంత తెలుగు ఛానల్లో అయినా లేదంటే ఈ ఛానల్లో ఎక్కడెక్కడ మీకు దొరికిపోతుంది గ్యారంటీగా. సో గో డూ చెక్ ఇట్ అవుట్. అన్ని ప్లాంట్ ఫ్యామిలీస్ వన్ షాట్ లో నేను కవర్ చేయడం జరిగింది. సో మీకు అది బయట సిలబస్ నుంచి ఎంత రావచ్చో మ్యాక్సిమం అన్ని నేను కవర్ చేయడం జరిగింది అందులో. సో దిస్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు డూ. దిస్ ఇస్ అవుట్ సైడ్ ఎన్సీఆర్టీ. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక పాయింట్ మనకు వస్తుంది. మనకు వచ్చేసి అనాటమీ నుంచి మనం చూడాలి. ఓకే, సో లెట్ us స్టడీ అబౌట్ అనాటమీ. అనాటమీ గురించి ఏం నేర్చుకోవాలి మనం? అనాటమీలో వచ్చేసరికి మనకి చూడండి, మనకి ఓల్డ్ ఎన్సీఆర్టీలో ఉన్న బోల్డ్ తీసి పడేశారు. టిష్యూస్, మెరిస్టమాటిక్ టిష్యూస్, సింపుల్ టిష్యూస్, కాంప్లెక్స్ టిష్యూస్, సెకండరీ గ్రోత్, వాస్కులర్ కేమియం, యాక్టివిటీ ఆఫ్ కేంబియల్ రింగ్, స్ప్రింగ్ వుడ్, ఇవన్నీ తీసేశారు. ఓకే, మొత్తం సెకండరీ గ్రోత్. ఫర్ సపోజ్ ఇక్కడ నుంచి మన సెకండరీ గ్రోత్ ఉన్నది అనుకుందాం. ఓకే, సెకండరీ గ్రోత్ కాకపోతే ఇక్కడ మనకి సిలబస్ లో ఏముందో ఒకసారి చూసుకుందాం రండి. మనకి టిష్యూస్ ఉన్నది, ప్లాంట్ టిష్యూస్ ఉన్నాయి. ఓకే, అనాటమీ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్, రూట్ టు స్టెమ్ లీఫ్ అంటే ఏంటి, మనకి రూట్ టు స్టెమ్ లీఫ్ ది మోడిఫికేషన్స్ చదవాలి, రూట్ టు స్టెమ్ లీఫ్ ది మనం అనాటమీ కూడా చదవాలి. నెక్స్ట్ మనకి ఫర్దర్ ముందుకెళ్తూ ఇక్కడ దాన్ని బట్టి వాళ్ళు ఏమంటడం జరిగింది అంటే, రూట్ టు స్టెమ్ లీఫ్ ది మన అనాటమీ వరకు చదువుకుంటే చాలు అన్నసి వాళ్ళు మీన్ చేస్తున్నారు అనమాట. దట్ ఈస్ వాట్ దే మీన్. సో దట్ మీన్స్ దట్ వాట్ యూ హ్యావ్ టు డూ. ఓకే, ఇక్కడ మనకి ఇది ఏదైతే ఉందో యానిమల్ టిష్యూస్ పార్ట్ ఏదైతే ఉందో, ఏదైతే వాళ్ళు రిమూవ్ చేస్తారో, ప్లాంట్ టిష్యూస్ చూస్తున్నారా, ఇది సెకండరీ గ్రోత్ లేదులేండి. దిస్ యూ డోంట్ నీడ్ టు స్టడీ, అక్కర్లేదు, ఇది అక్కర్లేదు. కాకపోతే ఈ టిష్యూస్ పార్ట్ ఏదైతే ఉన్నదో, ఓకే, ద టిష్యూస్, ఇది మాత్రం మీకు ఓల్డ్ ఎన్సీఆర్టీలో మాత్రమే దొరుకుతుంది, న్యూ ఎన్సీఆర్టీలో లేదు. సో ఇది మాత్రం మీరు ఓల్డ్ ఎన్సీఆర్టీ నుంచి చదవాలి. అర్థమైందా? సో టిష్యూస్ ఏదైతే ఉందో, సో మీరు ఫర్ సపోజ్ మీరు నిజంగా కావాలనుకుంటున్నారంటే, నేను ఆల్రెడీ టిష్యూస్ డీటెయిల్ గా కవర్ చేయించాను, ప్లాంట్ అనాటమీ చేయించాను. మీరు కావాలంటే మెయిన్ ఛానల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, వేదాంత తెలుగు ఛానల్లో నేను కవర్ చేయించడం జరిగింది. ఈ ఛానల్లో కూడా నేను కవర్ చేయించేస్తాను కావాలంటే, నో నీడ్ టు వరీ. బట్ ఇది మీరు చదవాల్సింది ఓల్డ్ ఎన్సీఆర్టీ ఫ్రమ్ హియర్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ చాప్టర్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్. స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్ ఏదైతే ఉన్నదో, దీంట్లో వచ్చేసి మనకి అన్నిటికన్నా ఫస్ట్ యానిమల్ టిష్యూస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో చూసుకోండి అన్న, చాలా ఇంపార్టెంట్. మనకి ఏవేవి ఉన్నాయో ఇక్కడ చూపిస్తున్నారు. యానిమల్ టిష్యూస్ మనకు ఉన్నాయి. ఓకే, మార్ఫాలజీ, అనాటమీ, ఇంకా ఫంక్షన్స్ ఆఫ్ డిఫరెంట్ సిస్టమ్స్. దేంట్లోని ఆఫ్ ఎన్ ఇన్సెక్ట్ అంటే కాక్రోచ్ అన్నారు. ఫ్రాగ్ ఒక ఇన్సెక్టా? కాదు, ఫ్రాగ్ ఒక యాంఫిబియన్. ఓకే, ఫ్రాగ్ ఒక యాంఫిబియన్. ఓకే, సరేనా? సో మనం ఫ్రాగ్, కాక్రోచ్ రెండు చదవాలి, అర్థవం చదవక్కర్లేదులండి. ఓకే, సో దాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే మనకి ఇది ఏదైతే మొత్తం డిలీట్ అయిందో, ఈ డిలీట్ అయిన సిలబస్ అంతా మనకు మళ్ళీ ఉన్నది. అర్థవం ఒక్కటి వదిలేసి మనకి ఉన్నది మొత్తం. ఓకే, అర్థవం లేదు మనకి. ఓకే, కాకపోతే ఫ్రాగ్ ఉన్నది. సో ఇదంతా మనకి ఓల్డ్ ఎన్సీఆర్టీలో దొరికిపోతుంది. సో ప్రిఫరబుల్లీ ఈ చాప్టర్ మీరు ఓల్డ్ ఎన్సీఆర్టీ నుంచి చదివితే బెస్ట్. Okay, I will prefer that this chapter you study from old NCERT. Okay, old NCERT నుంచి మొత్తం ఈ చాప్టర్ చదివేయండి. దీనికోసం న్యూ ఎన్సీఆర్టీలో పెద్దగా లేనే లేదు, ఎందుకంటే సిలబస్ అంతా మనకి ఓల్డ్ లోనే ఉంది. ఓకే, మనకి అర్థం ఒక్కటే తీసేస్తే ఫ్రాగ్, కాక్రోచ్ రెండింటిది మార్ఫాలజీ, అనాటమీ మనకు అవసరం. ఓకే, సో ప్రిఫరబుల్లీ ఈ చాప్టర్ అంతా మీరు ఓల్డ్ ఎన్సీఆర్టీ నుంచి చదివితే చాలా బెటర్. ఓకే, అది అన్నమాట. ఇది ఒకటి మనకి ఇక్కడ ఈ చాప్టర్ తో సంబంధించిన కన్ఫ్యూజన్ క్లియర్ అయింది. ఈ యూనిట్ కంప్లీట్ అయిందన్న. లెట్ us గో ఫర్ సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ యూనిట్. సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ యూనిట్ లోని మనకి ఏదైతే బేసిక్ సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ చాప్టర్ ఉందో అదంతా మీ న్యూ ఎన్సీఆర్టీలో చదివేసుకోవచ్చు. నో నీడ్ టు వరీ. సెల్ సైకిల్, సెల్ డివిజన్ కూడా మీరు న్యూ ఎన్సీఆర్టీలో చదివేసుకోవచ్చు. ఓకే, సో సెల్ సైకిల్, సెల్ డివిజన్, సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ న్యూ ఎన్సీఆర్టీలోనే చదువుకోవచ్చు.
ఫర్దర్ ఇప్పుడు మనం బయోమాలిక్యూల్స్ గురించి చెక్ చేద్దాం. బయోమాలిక్యూల్స్ ఏమి ఇచ్చారు? కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్, బయోమాలిక్యూల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్, లిపిడ్స్, న్యూక్లిక్ యాసిడ్స్, ఎంజైమ్స్, ప్రాపర్టీస్, ఎంజైమ్ యాక్షన్, క్లాసిఫికేషన్, నామెన్క్లేచర్ ఆఫ్ ఎంజైమ్స్. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ ఏవైతే ఈ టాపిక్స్ ఉన్నాయో ఈ టాపిక్స్ వచ్చేసి మనకి న్యూ ఎన్సీఆర్టీలో లేవు, మీకు నీట్ సిలబస్ లో కూడా లేవు. ఇవి నేచర్ ఆఫ్ బాండ్ లింకింగ్, డైనమిక్ స్టేట్ ఆఫ్ బాడీ కాన్స్టిట్యూయెంట్స్, మెటబాలిక్ బేసిస్ ఫర్ లివింగ్ స్టేట్, ఇది మీకు ఏది కూడా ఇప్పుడు మీకు అట్ ప్రెసెంట్ లేదు, నీట్ సిలబస్ లో లేదు ఇప్పుడు అట్ ప్రెసెంట్. సో దాన్ని బట్టి మనం ఏం చేయొచ్చు, ఈ చాప్టర్ ని కూడా మనం పూర్తిగా న్యూ ఎన్సీఆర్టీ నుంచి కవర్ చేయొచ్చు. సో మనకి సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ యూనిట్ మొత్తం మీరు ఈజీగా కొత్త ఎన్సీఆర్టీ నుంచి కవర్ చేయొచ్చు, న్యూ ఎన్సీఆర్టీ నుంచి కవర్ చేసుకోవచ్చు. నో నీడ్ టు రిఫర్ ఓల్డ్ ఎన్సీఆర్టీ. న్యూ ఎన్సీఆర్టీ నుంచి పూర్తిగా మీరు కవర్ చేసుకోవచ్చు. ఓకే, ఎస్ దేర్ ఆర్ సమ్ మిస్టేక్స్. మనకి బయోమాలిక్యూల్స్ లో గ్లిజరాల్ తో సంబంధించి ఒక చిన్న చిన్న మిస్టేక్స్ వాళ్ళు ఏవైతే చేశారో అవి ఉన్నాయి. బట్ నందలెస్ మనకి ఈ పర్టికులర్ టాపిక్ అంతా మనం కొత్త ఎన్సీఆర్టీ నుంచి చదువుకోవచ్చు. సో ఓల్డ్ ఎన్సీఆర్టీ అక్కర్లేదు మనకి ఈ యూనిట్ కోసం. ఈ యూనిట్ అయిపోయింది అన్న. ఇప్పుడు ఈ యూనిట్ లోని ఒక ఎడ్యుకేటరు, ఓకే, ఒక టీచర్ యాక్చువల్ గా అతను ఏంటంటే దీని గురించి పాయింట్అవుట్ చేశారు రీసెంట్ గా. ఓకే, సో అఫ్ కోర్స్ అతను కష్టపడి దీన్ని పాయింట్అవుట్ చేశారు, అతను రాశారు. సో దానికోసం మనం ఎవరు క్రెడిట్ తీసుకోకూడదు. అతను షేర్ కూడా చేశారు అందరితోటి. ఓకే, దట్ మీరు అందరూ షేర్ చేయండి అనేసి. సో ఏంటంటే ఏం జరిగిందో చూడండి, మనకి కొత్త ఏ చేంజెస్ వస్తున్నాయో చూడండి. మనకి సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ లో ఏం జరిగిందంటే, ఇది ఒక లేటెస్ట్ అప్డేట్, మీ అందరికీ తెలియాలి. సెల్ ది యూనిట్ ఆఫ్ లైఫ్ లో ఏం జరిగింది అంటే, మనకి ఇన్ బోత్ ప్రోకెరియాటిక్ అండ్ యూకెరియాటిక్ సెల్స్ సెమీ ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ కాల్డ్ సైటోప్లాజం అన్నారు. సైటోప్లాజం ఒక సెమీ ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ అన్నారు ఫస్ట్ ఓవర్ వ్యూలో. దాని తర్వాత ప్రోకెరియాటిక్ సెల్ ని డిఫైన్ చేస్తున్నప్పుడు వాళ్ళు దాన్ని ద ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ ఫిల్లింగ్ ద సెల్ ఈజ్ సైటోప్లాజం అన్నారు. సో జస్ట్ ఫ్లూయిడ్ అన్నారు, సెమీ ఫ్లూయిడ్ అనలేదు, ఓన్లీ ఫ్లూయిడ్ అన్నారు. సో దిస్ ఇస్ వాట్ అంటే అదే చాప్టర్ లో ఒక దగ్గర ఒకటి ఇంకో దగ్గర ఒకటి వాళ్ళు ఇవ్వడం జరగడం వల్ల అతను కంప్లైంట్ చేశారు. అలా కంప్లైంట్ చేయడం వల్ల వాళ్ళు ఏం రిప్లై చేశారంటే, సరే అయితే మీరు ఒక పని చేయండి, ఓకే, ద సెంటెన్స్ ద ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ ఫిల్లింగ్ షాల్ బి కరెక్టెడ్ టు ద సెమీ ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ ఫిల్లింగ్. సో ఇప్పుడు ఈ సెమీ ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ అని ఏదైతే ఉన్నదో అదే కరెక్ట్ కింద భావించడం జరుగుతుంది. సెమీ ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ అనేది కరెక్ట్ అనేసి అతను ఎన్సీఆర్టీ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు అనమాట. ఓకే, సో మనకి సెమీ ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ కింద కన్సిడర్ చేసుకుంటాం. ఇది ఒక పెద్ద అప్డేట్ వచ్చింది. ఓకే, సరేనా, అది అన్నమాట ఈ యూనిట్ తో సంబంధించి అయిపోయింది. నౌ లెట్ us గో ఫర్ ద ప్లాంట్ ఫిజియాలజీ యూనిట్. ప్లాంట్ ఫిజియాలజీ యూనిట్ లోని మనకి ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో నేను మీకు చెప్పేస్తాను. చూడండి, మనకి ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్, మినరల్ న్యూట్రిషన్స్ డిలీట్ అయిపోయి మనకి నార్మల్ గా, ఓకే, మనకి నార్మల్ సిలబస్ లో కూడా లేదు అది. ఓకే, నీట్ సిలబస్ లో కూడా లేదు, మనకి ఎన్సీఆర్టీ నుంచి డిలీట్ అయిపోయింది. ఓల్డ్ ఎన్సీఆర్టీలో ఉండేది, ఇప్పుడు కొత్తగా లేదు, మీరు చదవక్కర్లేదు కూడాను. సో నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. నెక్స్ట్ ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో ఫోటో పీరియాడిజం, వల్నరైజేషన్, సీడ్ డార్మెన్సీ గురించి ఉండేది ఓల్డ్ ఎన్సీఆర్టీలో, ఇప్పుడు రిమూవ్ చేస్తారు. ఇప్పుడు సిలబస్ చెక్ చేసుకుందాం రండి. ఓకే, సిలబస్ లో మనం చూసుకున్నట్లయితే సేమ్ మనకి ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్, మినరల్ న్యూట్రిషన్ ఇవ్వలేదు వాళ్ళు. సో మీకు ఇప్పుడు నీట్ లోని ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్, మినరల్ న్యూట్రిషన్ చాప్టర్ డిలీట్ అయిపోయింది. సో అక్కర్లేదు, చదవక్కర్లేదు, కొత్త ఎన్సీఆర్టీని ఫాలో అయిపోవచ్చు. ఇప్పుడు ఫోటోసింథసిస్, రెస్పిరేషన్, ఇంకా ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో కూడా వాళ్ళు ఇక్కడ యాబ్సెసిక్ యాసిడ్ వరకే ఇచ్చారు. సీడ్ డార్మెన్సీ, ఫోటో పీరియాడిజేషన్, ఇంకా ఫోటో పీరియాడిజం, ఇంకా వర్నలైజేషన్ ఏదైతే ఉన్నదో అవన్నీ మనకి రిమూవ్ చేసేయడం జరిగింది నీట్ సిలబస్ నుంచి కూడా. సో దట్ మీన్స్ మనకి ప్లాంట్ ఫిజియాలజీ యూనిట్ అంతా మీరు న్యూ ఎన్సీఆర్టీ నుంచి చదువుకోవచ్చు. న్యూ ఎన్సీఆర్టీ నుంచి చదువుకోవచ్చు. న్యూ ఎన్సీఆర్టీ నుంచి చదువుకోవచ్చు. ఎన్ ఫర్ న్యూ ఎన్సీఆర్టీ చదువుకోవచ్చు. మొత్తం ఈ యూనిట్ అంతా మీరు న్యూ ఎన్సీఆర్టీ నుంచి చదువుకోవచ్చు. ఓల్డ్ ఎన్సీఆర్టీని మీరు రిఫర్ చేయకపోయినా పర్వాలేదు. నెంబర్ 2, ఓకే, మనకి ఇక్కడ ఏంటంటే రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ లోని మీ అందరికీ తెలుసు నంబర్ ఆఫ్ ఏటీపీస్, ఇంకా నంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ అన్ని అయితే పాస్ అవుతున్నాయో, మనకి ఈ F0 F1 కాంప్లెక్స్ ఏదైతే ఏటీపీ సింథేస్ కాంప్లెక్స్ ఉందో ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ లోని ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ లో, అక్కడ మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ వెళ్తే, ప్రోటాన్స్ వెళ్తే ఎన్ని నెంబర్ ఆఫ్ ఏటీపీ ఫామ్ అవుతున్నారు దాని మీద డిస్కషన్స్ నడుస్తున్నాయి. సో దాంతో సంబంధించి కూడా రీసెంట్ గా ఎన్సీఆర్టీ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు అన్నారు, మేము ఈ టాపిక్ ని మైండ్ తీసుకుంటాము, నోట్ చేసుకుని మేము కరెక్షన్స్ రాబోయే ఎడిషన్ లో చేసేస్తామన్నారు. సో మేబీ ఈ ఏడాది వచ్చిన ఎన్సీఆర్టీ, నెక్స్ట్ ఏడాది వచ్చిన ఎన్సీఆర్టీ ఎడిషన్ లో మనకు తెలియదు, కానీ ఆ కరెక్షన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, అంటే వాళ్ళు అనడం ఏమన్నారంటే, నాలుగు ప్రోటాన్స్ వెళ్తే ఒక ఏటీపీ వస్తుంది అన్నారు వాళ్ళు. కానీ డయాగ్రామ్ లో ఏమన్నారు, 2 ప్రోటాన్స్ వెళ్తే ఒక ఏటీపీ వస్తుంది అన్నట్టు ఇచ్చారు డయాగ్రామ్. సో దానివల్ల కన్ఫ్యూజన్ ఉంది. అది కాకుండా 4 ప్రోటాన్స్ తో ఒక ఏటీపీ వచ్చింది అనుకోండి,
ఒక ఏటీపీ మనకి 4 ప్రోటాన్స్ వల్ల వచ్చింది అనుకోండి, మనకి 38 ఏటీపీలు రావు, కానీ వీళ్ళు ఎన్సీఆర్టీలోని మనకి 38 ఏటీపీలు వస్తున్నాయని చెప్తారు. ఓకే, సో ఇవన్నీ టాలీ అవ్వట్లేదు మనకి. సో 38 ఏటీపీలు 2 ప్రోటాన్స్ వెళ్ళి లెక్క అయితేనే వస్తాయి అనమాట. మీరు ఈ చాప్టర్ చదివినప్పుడు నేను మీకు చెప్పాను, ఎవరెవరైతే నా సెషన్ అటెండ్ అయ్యారో. ఓకే, రెస్పిరేషన్. సో అందుకే దీంతో సంబంధించి కరెక్షన్స్ వస్తాయంట. 4 ప్రోటాన్ల 2 ప్రోటాన్ల నంబర్ ఆఫ్ ఏటీపీలు ఎంత ఏమిటి అన్నది వాళ్ళు మళ్ళీ రివైజ్ చేసి మళ్ళీ అప్డేట్ చేస్తారంట. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దేర్ అప్డేట్. అయింది. సో మనకి హ్యూమన్ ఫిజియాలజీ పక్క వెళ్ళిపోదాం. హ్యూమన్ ఫిజియాలజీలో డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ ఫుల్ చాప్టర్ మనకి తీసేశారు. ఓకే, ఇంక ఇది మనకి న్యూ ఎన్సీఆర్టీలో లేదు, నో నీడ్ టు వరీ, మనం చదవక్కర్లేదు కూడా ఈ చాప్టర్. మీకు నీట్లో లేనే లేదు ఈ చాప్టర్, సో టెన్షనే లేదు, వదిలేండి ఈ చాప్టర్ని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. ఓకే, సో అది చూసే ముందు నేను మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ నేను మీకు చూపించేస్తాను. చూడండి, బ్రీతింగ్ అండ్ రెస్పిరేషన్ ఏదైతే ఉన్నదో ఇది మీరు న్యూ ఎన్సీఆర్టీ నుంచి చదవచ్చు. బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ కూడా మీరు న్యూ ఎన్సీఆర్టీ నుంచి చదువుకోవచ్చు, నో ప్రాబ్లం. దేర్ ఆర్ నో చేంజెస్. ఓల్డ్ న్యూ రెండు సేమ్ గానే ఉన్నాయి. ఓకే, సో మీరు మొత్తం కావాలంటే న్యూ ఎన్సీఆర్టీ నుంచి చదువుకోవచ్చు. అంటే ఇప్పుడు కొన్ని చోట్ల నేను మీకు చెప్పాను మీరు 2 చదువుకోవచ్చు అని చెప్పాను కదా, అది ఇక్కడ కూడా మీకు అప్లై అవుతుంది. ఓకే, మీకు ఇక్కడ నేను మీకు చూపించాను కదా. సో మనకి ఈ 3 చాప్టర్లో మీరు కావాలంటే మీ దగ్గర ఓల్డ్ ఉన్నదన్నా కూడా మీరు 3 చాప్టర్లు చదువుకోవచ్చు. ఓన్లీ లాస్ట్ కొన్ని టాపిక్స్ ఏవైతే ప్లాంట్ గ్రోత్ అండ్ రెగ్యులేషన్ ఉన్నదో దాంతో సంబంధించి మీరు కావాలంటే రిమూవ్ చేసేసండి, అవి మాత్రం చదవకండి. అంతేగాని మళ్ళీ మనం రిపీట్ చేయక్కర్లేదు రండి. సేమ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎక్స్క్రిటరీ ప్రోడక్ట్స్ కూడా మీరు కొత్తగా కావాలంటే న్యూ ఎన్సీఆర్టీ అయినా ఫాలో అవ్వచ్చు, ఓల్డ్ ఎన్సీఆర్టీ అయినా ఫాలో అవ్వచ్చు. అంటే నేను అన్నట్టు మీరు బోత్ ఫాలో అవ్వచ్చు. ఓకే, సేమ్ ఇక్కడ కూడా అలాగే మీకు ఇక్కడ 2 ఫాలో అవ్వచ్చు, ఇక్కడ కూడా మీరు 2 ఫాలో అవ్వచ్చు. బోత్ యూ కెన్ ఫాలో బోత్ ఆఫ్ దెమ్, మీ ఇష్టం పూర్తిగా. ఓకే, దాని తర్వాత లోకోమోషన్ అండ్ మూవ్మెంట్ లో కూడా నో చేంజెస్. మీరు న్యూ అయినా ఓల్డ్ అయినా ఏదైనా ఫాలో అవ్వచ్చు. దట్ మీన్స్ మీరు 2 ఫాలో అవ్వచ్చు. బోత్ ఆఫ్ దెమ్ యూ కెన్ ఫాలో. న్యూ ఓల్డ్ రెండిట్లో ఏదైనా ఫాలో అవ్వచ్చు, 2 సేమ్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ ఏదైతే ఉందో ఇక్కడ కండక్షన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్ మాత్రం వరకు మీకు సిలబస్ లో ఉంది. దీనికి మాత్రం మీరు న్యూ ఎన్సీఆర్టీ ఫాలో అవ్వండి. ఓల్డ్ లో నుంచి బోల్డ్ అంతా రిమూవ్ చేసేయడం జరిగింది. మీకు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏదైతే పార్ట్ ఉన్నదో చూడండి, రిఫ్లెక్స్ యాక్షన్. ప్రాబ్లం ఏంటంటే మనకి రిఫ్లెక్స్ యాక్షన్, రిఫ్లెక్స్ ఆర్క్, ఇవన్నీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మీకు సిలబస్ లో లేవన్నమాట. సో ప్రిఫరబుల్లీ న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ చాప్టర్ మీరు ప్యూర్ గా కొత్త ఎన్సీఆర్టీలో ఫాలో అయిపోతే బెటర్. ఎందుకంటే బోల్డ్ అని పాత టాపిక్లు ఉన్నాయి, అవన్నీ మీకు లేవు ఇప్పుడు సిలబస్ లోని. ఇవన్నీ మీకు నార్మల్ గా సిలబస్ లో కూడా లేవు. ఓకే, డన్ అయిందా? పదండి, అయిపోయింది. ఓకే, కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ నాన్న చూడండి, మనకి ఏదైతే కొత్త ఎన్సీఆర్టీలో ఉందో అక్కడ నర్వస్ సిస్టమ్ ది ఒక మంచి డివిజన్ అనేది ఇవ్వడం జరిగింది. అది మాత్రం బాగా చదవాలి మీరు అందరూ. ఓకే, దాంట్లో మీరు మిస్ అవ్వకండి. చూడండి, మనకి ఇక్కడ రిఫ్లెక్స్ యాక్షన్ ఇవన్నీ మనకి లేవు, కాకపోతే మనకి నర్వస్ సిస్టమ్ ప్రాపర్ గా చదవాలి మీరు అందరూ. ఓకే, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో బ్రెయిన్, స్పైనల్ కార్డ్, దాని గురించి వస్తుంది పూర్తిగా. బ్రెయిన్ లో మళ్ళీ 3 ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హ్యాండ్ బ్రెయిన్ వస్తుంది. అది మీరు బాగా చదవాలి, అందులో మనకి ఎలాంటి డౌట్స్ ఉండకూడదు మళ్ళీ. ఓకే, దాని తర్వాత అదొకటి చూసుకోండి. ఎందుకంటే మీకు ఇక్కడ నర్వస్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ లోని సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఇవన్నీ మీకు కరెక్ట్ గా ఉన్నాయి. సో మనకి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ బాగా చదవాలి. ఓకే, బ్రెయిన్ గురించి బాగా చదవాలి. సో అది మీరు ఒకసారి చెక్ చేసేసుకోండి. ఓకే, మీ దగ్గర ఉన్న ఎన్సీఆర్టీలో అది ఉందో లేదో అనేది చెక్ చేసుకొని అది చదవండి. ఓకే, లాస్ట్ కెమికల్ కోఆర్డినేషన్ అండ్ ఇంటిగ్రేషన్ ఏదైతే ఉందో ఇది మీరు దీంట్లో న్యూ అయినా ఓల్డ్ అయినా ఏదైనా చదవచ్చు, 2 సేమే. సో యూ కెన్ స్టడీ బోత్ ఆఫ్ దెమ్. నౌ డిసీజెస్ అండ్ డిజార్డర్స్ మెన్షన్డ్ అబౌట్ టు బి డెల్ట్ ఇన్ బ్రీఫ్. చూడండి, మనకి ప్రతి దగ్గర ఓకే ఎడిసన్స్ డిసీజ్ చూడండి, ఎడిసన్స్ డిసీజ్ గురించి ఉంది. లేదంటే డ్వార్ఫిజము, ఆక్రోమెగలీ, క్రెటినిజము, వాయిటర్, ఎగ్జోప్థాల్మిక్ వాయిటర్, డయాబెటీస్. ఇక్కడ కూడా మనకి వచ్చేసి ఇక్కడ కూడా మనకి ఎక్స్క్రిటరీలు, యురేమియా, రీనల్ ఫెయిల్యూర్, గౌటు, ఆస్టియోపోరోసిస్. అలాగా ప్రతి ఒక్క హ్యూమన్ ఫిజియాలజీ చాప్టర్ లో మనకి లాస్ట్ లో కొన్ని డిసీజెస్ వస్తాయి, డిజార్డర్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్ అలాగా. సో అవన్నీ మనం బాగా చదవాలి బాగా, ఎందుకంటే వాటి నుంచి మనకి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇప్పుడు మనకి హ్యూమన్ ఫిజియాలజీలో వచ్చింది లేటెస్ట్ అప్డేట్ ఏంటి ఎన్సీఆర్టీ ద్వారా. చూడండి, మనకి ముందు హయోయిడ్ బోన్ ఏదైతే ఉన్నదో ఒక యూ షేప్డ్ బోన్, అది ఆ యూ షేప్డ్ బోన్ ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద స్కల్ అని చెప్పారు దాన్ని. ఇప్పుడు వాళ్ళు అది కరెక్షన్ చేశారు, ఇట్ ఈస్ నాట్ అ పార్ట్ ఆఫ్ ద స్కల్. Okay, చూడండి, on page 309 under section 20.3 the present statement a single U-shaped bone called hyoid is present at the base of buccal cavity and it is also included in the cell shall be corrected to a single U-shaped bone called hyoid is present at the base of buccal cavity. Okay, so also included in the skull అనేది ఏదైతే ఉన్నదో దాన్ని ఇప్పుడు రిమూవ్ చేసామంటున్నారు. ఓకే,
అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ ద స్కల్ అనేది ఇంకా వద్దంటున్నారు. అది స్కల్ ఒక భాగం కాదు, స్కల్ కన్నా సపరేట్. అది ఎలాంటి బోన్ తోని అటాచ్ అవ్వదు, సపరేట్ గా ఉంటుంది అనమాట. హయోయిడ్ బోన్ ఇక్కడ యూ షేప్డ్ బోన్ ఇలా ఉంటుంది అనమాట, మనకి ఇక్కడ ఉంటుంది. ఓకే, అది అనమాట. సో హయోయిడ్ బోన్ ఈజ్ నాట్ అ పార్ట్. ఇది లోకోమోషన్ అండ్ మూవ్మెంట్ లో మీ బుక్ లో ఉంటే కరెక్షన్ చేసేసుకోండి. ఓకే, ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి adrenal gland తో సంబంధించి. our body has one pair of adrenal glands, one at the anterior part of each kidney. ఇది anterior part లో ఉండదు, కిడ్నీకి మీద పక్క ఉంటుంది. one on each kidney అని రాయాలి. ఓకే, సో చూడండి, the present statement our body has one pair of adrenal glands, one at the anterior part of each kidney shall be corrected to our body has one pair of adrenal glands, one above each kidney అని రాయమంటున్నారు. one above each kidney అన్నమాట. సో one at anterior కాదు, one above each kidney అంట. వన్ అబౌవ్ ఈచ్ కిడ్నీ అని రాయాలంట. సో అదొక కరెక్షన్ మీరు చేసుకోండి మీ బుక్కుల్లో. సో దీంతో మనకి ఫస్ట్ 11th క్లాస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 12th క్లాస్ సిలబస్కి వెళ్ళిపోదాం. 12th క్లాస్ సిలబస్ మనకి ఇంత కన్ఫ్యూజన్ లేదులేండి. 11th లో చాలా ఎక్కువ కన్ఫ్యూజన్ ఉన్నది, కానీ 12th లో మనకి ఇంత కన్ఫ్యూజన్ లేదు. చూడండి, రీప్రొడక్షన్ ఇన్ ఆర్గానిజం చాప్టర్ లేదు, మనకి డిలీట్ అయిపోయింది. నీట్ సిలబస్ లో కూడా లేదు, NCERT లో కూడా లేదు, చదవక్కర్లేదు చాప్టర్. స్ట్రాటజీస్ అండ్ ఎన్హాన్స్మెంట్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ చాప్టర్ డిలీట్ అయిపోయింది, మీరు చదవక్కర్లేదు. ఓకే, అది అనమాట. సో ఈ చాప్టర్ రెండు ఎలాగో మనకి లేవు, కొత్త NCERT లో కూడా లేవు, అవి చదవక్కర్ల. ఇప్పుడు రీప్రొడక్షన్ తో సంబంధించి చూసుకున్నట్లయితే సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, హ్యూమన్ రీప్రొడక్షన్, రీప్రొడక్టివ్ హెల్త్, ఈ 3 చాప్టర్లు ఏవైతే ఉన్నాయో ఇవి యాక్చువల్ గా మీరు కావాలంటే ఈ 3 చాప్టర్ల గురించి అంటున్నాను, మొత్తం యూనిట్ కాదు. ఈ చాప్టర్లు ఏవైతే ఉన్నాయో మీరు న్యూ నుంచైనా చదువుకోవచ్చు, ఓల్డ్ నుంచైనా చదువుకోవచ్చు, అంటే బోత్ అనమాట. మీకు యూ కెన్ రిఫర్ ఎనీ వన్ ఆఫ్ దమ్. మీరు న్యూ లేదంటే ఓల్డ్ NCERT ఏదైనా చదవండి, ప్రిఫరబుల్లీ కొత్త చదవండి. దాంట్లో ఏమైనా చిన్న చిన్న చేంజెస్ ఉంటే వాళ్ళు తెచ్చుంటారు. ఓకే, సో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీ దగ్గర న్యూ NCERT ఉన్నది అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ లోని ఎక్కడైతే మీరు రెండు రిఫర్ చేయొచ్చు నేను చెప్తున్నాను, న్యూ NCERT ఎక్కువ రిఫర్ చేయండి. ఓకే, పదండి. నౌ గోయింగ్ ఫర్దర్, మనకి జెనెటిక్స్ ఇన్ ఎవల్యూషన్ ఏదైతే ఉందో దాంట్లో కూడా సేమ్ అంతే, మనకి ఎలాంటి డిఫరెన్సెస్ లేదు. ఇవల్యూషన్ వరకు మనకి మొత్తం సేమే ఉంటుంది. సో ఈ యూనిట్ కూడా మనకి న్యూ లేదంటే ఓల్డ్ ఏదైనా ఫాలో అవ్వచ్చు మీరు. యూ కెన్ ఫాలో బోత్ ఆఫ్ దమ్, మీ ఇష్టం పూర్తిగాను. ఓకే, న్యూ అయినా ఫాలో అవ్వచ్చు, ఓల్డ్ అయినా ఫాలో అవ్వచ్చు, రెండిట్లో మీకు సేమ్ ఉంటుంది, ఎలాంటి డిఫరెన్సెస్ లేవు. ఓకే, ఈ యూనిట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ లో చిన్న డిఫరెన్స్ ఉన్నది. మనకి న్యూ ఓల్డ్ NCERT లో స్ట్రాటజీస్ చాప్టర్ ఉండేది కదా, అది ఎలాగో రిమూవ్ చేసేస్తారు, ఇప్పుడు లేదు మనకి. ఫర్దర్ మనకి బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ చాప్టర్ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని కొత్త డిసీజెస్ యాడ్ చేశారు. దట్ ఈస్ మనకి చూడండి ఇక్కడ డెంగ్యూ ఇంకా చికెన్ గునియా. డెంగ్యూ మరియు చికెన్ గునియా ఏవైతే ఉన్నాయో ఇది మనకి ఓల్డ్ NCERT లోని లేవు, న్యూ NCERT లోని లేవు. సో దే ఆర్ అవుట్ సైడ్ సిలబస్, అవుట్ సైడ్ NCERT, కానీ ఇది మీకు సిలబస్ లో ఉన్నది. సో అందుకే వీటి రెండింటితో సంబంధించి నేను ఆల్రెడీ ఒక సెషన్ చేశాను ఇదే ఛానల్లో, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. డెంగీ ఇంకా చికెన్ గునియాని కవర్ చేశాను, వాటితో సంబంధించిన క్వశ్చన్స్ కూడా కవర్ చేపిస్తాను. సో కావాలంటే యూ కెన్ చెక్ ఇట్ ఇన్ ద ఛానల్ ఇట్సెల్ఫ్. ఛానల్లోనే మీకు డెంగ్యూ చికెన్ గునియా నా పేరు కొట్టేసండి, అజయ్ సార్ అని వచ్చేస్తుంది మీకు. ఓకేనా, అది అనమాట. సో ఇది మీకు అవుట్ సైడ్ NCERT ఉన్నది. సో NCERT నుంచి బయట చదవాలి. మిగతాదంతా మీరు దీనికి ఈ మొత్తం యూనిట్ కి న్యూ లేదంటే ఓల్డ్ రెండు ఫాలో అవ్వచ్చు. ఓకే, యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. ఇంకెలాంటి చేంజెస్ లేవు. ఇవి రెండు కొత్తగా NCERT నుంచి బయటికి నుంచి వచ్చాయి అనమాట. అది ఓకే, అది గుర్తుపెట్టుకుంటారు. పదండి, ఈ మైక్రోబ్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ కూడా అంతే. నౌ బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ ప్రిన్సిపల్స్, ప్రాసెసెస్, అప్లికేషన్స్, ఈ చాప్టర్లు రెండు ఏవైతే ఉన్నాయో ఈ చాప్టర్లు రెండు నేను ప్రిఫర్ చేస్తాను మీరు న్యూ NCERT నుంచి చదవండి. ఎందుకు అలా అంటున్నాను, నార్మల్ గా మీకు ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెస్ మీరు న్యూ లేదంటే ఓల్డ్ దేని నుంచి చదవచ్చు, కానీ మనకి న్యూ బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ చాప్టర్ ఏదైతే ఉందో ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెస్ మీరు రెండింటి నుంచి ఎందులో నుంచైనా చదవండి పర్వాలేదు, కానీ అప్లికేషన్స్ ప్రాసెస్ చాప్టర్ ఏదైతే ఉన్నదో ఇది మాత్రం మీరు న్యూ NCERT నుంచి చదివితే బెటర్. దీనికి రీజన్ నేను చెప్తాను. మీకు ఏం చేశాడంటే స్ట్రాటజీస్ చాప్టర్ లో మీకు టిష్యూ కల్చర్ గురించి ఉండేది, అది మీకు చాప్టర్ డిలీట్ చేసేసి ఆ టిష్యూ కల్చర్ ది ఒక భాగం ఓకే ఒక 2-3 పారాగ్రాఫ్లు మీకు బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ చాప్టర్ లో పెట్టేశాడు అనమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు కావాలంటేను. ఇది వచ్చేసి మొత్తం టిష్యూ కల్చర్ అనమాట, టిష్యూ కల్చర్ తో సంబంధించింది. ఓకే, ఇది మీకు యాక్చువల్ గా న్యూ NCERT లోనే దొరుకుతుంది.
ఓల్డ్ ఎన్సీఆర్టీలో ఇది మీకు స్ట్రాటజీస్ చాప్టర్ లో దొరుకుతుంది. అది కూడా ఎంత చదవాలో మనకు తెలియదు. ఈ మాత్రం మీరు న్యూ ఎన్సీఆర్టీలో ఉన్న చూసుకొని చదివితే సరిపోయింది కదా. సో ప్రిఫరబుల్లీ ఈ టిష్యూ కల్చర్ ఏదైతే అకౌంట్ ఉన్నదో బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ చాప్టర్ లో అది మీరు న్యూ ఎన్సీఆర్టీ దానికి ఫాలో అయిపోతే అయిపోతుంది. ఓకే, ఇక్కడ వరకు ఉంటుంది అనమాట మీకు పూర్తిగాను. వాడు మొత్తం టిష్యూ కల్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో బయోటెక్నాలజీ అండ్ అప్లికేషన్స్ చాప్టర్ న్యూ ఎన్సీఆర్టీ నుంచి చదవండి, ప్రిఫరబుల్ అయింది. ఓకే, నౌ గోయింగ్ ఫర్దర్ మనకు వచ్చింది లాస్ట్ యూనిట్, ఇకాలజీ యూనిట్. రైట్, ఇప్పుడు ఇకాలజీ యూనిట్ లో నేను చెప్తాను నాన్న, చాలా ఇంపార్టెంట్, శ్రద్ధగా వినండి. మనకి సిలబస్ చూసుకున్నట్లయితే చెప్తాను. ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ ఏదైతే ఉందో అది లేనే లేదు మీకు, నీట్ సిలబస్ లో కూడా లేదు, ఓల్డ్ ఎన్సీఆర్టీ నుంచి డిలీట్ అయిపోయింది. సో మీరు కొత్త ఎన్సీఆర్టీలో లేకపోయినా బాధపడక్కర్లేదు, ఈ చాప్టర్ మీకు సిలబస్ లో లేదు. కాకపోతే ఆర్గానిజం అండ్ పాపులేషన్స్ తో సంబంధించి ప్రాబ్లం ఉంది. ఆర్గానిజం అండ్ ఎన్వైరన్మెంట్, పాపులేషన్ ఇంటరాక్షన్స్, ఓకే, దాని తర్వాత పాపులేషన్ అట్రిబ్యూట్స్, ఈ చాప్టర్ అంతా ఉన్నది. కాకపోతే వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు యాక్చువల్ గా ఓల్డ్ ఎన్సీఆర్టీలో ఉన్న టాపిక్స్ రిమూవ్ చేస్తారు. ఎన్వైరన్మెంట్, బయోటిక్ ఫ్యాక్టర్స్, అడాప్టేషన్స్, ఇవన్నీ రిమూవ్ చేస్తారు. సో ఈ చాప్టర్ నేను మీకు ప్రిఫరబుల్ గా చెప్తాను, ఆర్గానిజం అండ్ పాపులేషన్స్ ఏదైతే ఉందో మీరు ప్రిఫరబుల్లీ ఓల్డ్ ఎన్సీఆర్టీ నుంచే చదవండి. ఎందుకంటే ఓల్డ్ ఎన్సీఆర్టీలో ఈ టాపిక్స్ అన్ని ఉన్నాయి. అది కాకుండా మీకు ఇదంతా సిలబస్ లో ఉన్నది, ఇదంతా మీకు సిలబస్ లో ఉంది. ఆర్గానిజం అండ్ ఇట్స్ ఎన్వైరన్మెంట్, బయోటిక్, ఏబయోటిక్ ఫ్యాక్టర్స్, అడాప్టేషన్స్, ఇవన్నీ మీకు సిలబస్ లో ఉన్నాయి ఇప్పుడు. కాకపోతే ఓల్డ్ ఎన్సీఆర్టీలో ఉండేవి రిమూవ్ చేసేసారు, కొత్త ఎన్సీఆర్టీలో మాత్రమే లేవు, కొత్త ఎన్సీఆర్టీలో లేవు ఇవి. ఓకే, సో ప్రిఫరబుల్లీ రిఫర్ దిస్ చాప్టర్ ఇన్ ది ఓల్డ్ ఎన్సీఆర్టీ. ఓకే, ఇంకా ఈకోసిస్టమ్ చాప్టర్ కూడా చూసేసుకుందామనండి. ఓకే, సో ఈ చాప్టర్ వచ్చేసి మనకి ఓల్డ్ ఎన్సీఆర్టీ అన్నమాట. నెక్స్ట్ ప్యాటర్న్స్, కాంపోనెంట్స్, ప్రొడక్టివిటీ అండ్ డికంపోజిషన్, ఎనర్జీ ఫ్లో, పిరమిడ్స్ ఆఫ్ నంబర్, పిరమిడ్స్ ఆఫ్ ఎనర్జీ, బయోమాస్ అన్ని ఉంది. సో మనకి ఎనర్జీ పిరమిడ్స్ వరకే ఉన్నది సిలబస్ లోని. సో ఇక్కడ ఏవేవైతే డిలీట్ చేశారో అది ఇకలాజికల్ సక్సెషన్, న్యూట్రియంట్ సైక్లింగ్, ఈకోసిస్టమ్, ఇంకా ఈకోసిస్టమ్ ఇన్ ఫాస్ఫరస్ సైకిల్, ఇవన్నీ డిలీట్ చేస్తారు. ఇవన్నీ మీకు లేవు, నో ప్రాబ్లం. మీరు ఈ చాప్టర్ న్యూ ఎన్సీఆర్టీ నుంచి చదువుకోవచ్చు, నో నీడ్ టు వరీ, యూ కెన్ స్టడీ ఇట్ ఫ్రమ్ న్యూ ఎన్సీఆర్టీ. కాకపోతే ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు చేయాలి, ఈ చాప్టర్ ది సమ్మరీ ఏదైతే ఉన్నదో దాన్ని డైరెక్ట్ గా చదవండి. ఆ సమ్మరీలో కొంచెం న్యూట్రియంట్ సైక్లింగ్ గురించి ఇచ్చారు, ఆ సమ్మరీలో లైట్ గా న్యూట్రియంట్ సైక్లింగ్ గురించి మెన్షన్ చేశారు, డిలీట్ చేసేసినా కూడాను. సో ఆ సమ్మరీ నుంచి మీకు క్వశ్చన్స్ ఫామ్ అవ్వచ్చు. అందుకే ఈకో సిస్టమ్ ది న్యూ ఎన్సీఆర్టీ మీరు రిఫర్ చేసుకున్న సమ్మరీని కూడా ఒకసారి చదువుకోవాలి. ఓకే, మిగతాదంతా మీరు న్యూ ఎన్సీఆర్టీ నుంచి చదువుకోవచ్చు. యూ డోంట్ నీడ్ ది ఓల్డ్ ఎన్సీఆర్టీ ఫర్ దిస్. ఇది కూడా మీరు న్యూ ఎన్సీఆర్టీ లేదంటే ఓల్డ్ ఎన్సీఆర్టీ ఏదైనా చదవచ్చు, బోత్ ఆర్ ఫైన్ ఫర్ దిస్. ఈ చాప్టర్, లాస్ట్ చాప్టర్, బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్, ఇది నాన్న. ఓకే, సో ఐ హోప్ యూ గాట్ అ క్లియర్ ఐడియా. మీకు ఏ టాపిక్స్ ఓల్డ్ లో చదవాలి, ఏది న్యూ లో చదవాలి, ఏది మీరు రెండిట్లోని చదవచ్చు, పర్వాలేదు. ఇంకా ఫైనల్లీ కొత్త అప్డేట్స్ ఏవైతే వచ్చాయో ఎన్సీఆర్టీలో, చేంజెస్ ఏవైతే వచ్చాయో అవి కూడా నేను మీకు చెప్పేసాను. సో ఈ సెషన్ మీకు నిజంగా యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్లీ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ డౌన్ బిలో. మీకు ఇంకా ఎలాంటి టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావాలి, ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నది కూడా మీరు నాకు కింద కమెంట్స్ లో చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ దిస్ సెషన్ నాన్న. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. బై ఛాంపియన్స్, టేక్ కేర్.